నేను ఎప్పుడు కూడా మల్బార్లోనే షాప్ చేస్తూ ఉంటా. అయితే హెవీ ఐటమ్స్ తీసుకొని నేను ఎప్పుడు కూడా చిన్నగా ఇలా క్యూట్గా ఉండే సెట్స్నే ప్రిఫర్ చేస్తాను. అంత చిన్న చిన్న ఐటమ్స్ తీసుకుంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు. అదే పెద్ద ఐటమ్స్ తీసుకున్నామంటే లాకర్లో పెట్టుకొని చూసుకోవాలి అంతే. ఇక ఏదైనా పెద్ద అకేషన్ వస్తే తప్ప వాటిని వేసుకోలేము. అందుకని చిన్న ఐటమ్స్నే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటా. దసరాకి ముందే మేము మల్బార్కి అయితే వెళ్ళాము. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అన్విత ముక్కు పుడక కుట్టించుకోవడానికి చిన్న డైమండ్ స్టడ్ కోసం మల్బార్కి వెళ్ళాము. అక్కడే ముక్కు కుడతారని తెలిసిన తర్వాత ఇంకా అక్కడే ఒకేసారి ముక్కు కూడా కుట్టించేసుకుందనమాట. ఆ టైంలో చిన్న షూట్ తీసుకుంటాము అని మేనేజర్ని పర్మిషన్ అడిగింది. మామూలుగానే గోల్డ్ షాపులో వీడియో తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయరు, వీడియో కాల్స్ అయితే ఒప్పుకుంటారు. అందుకని ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నాం. ఇక వాళ్ళు రీజన్ అడిగారు, ఇన్స్టాలో పోస్ట్ చేసుకోవడానికి అని చెప్పాము. అంతే. అన్విత పేజ్ చూసి ఆయన మా షాప్ని ప్రమోట్ చేస్తారా అని అడిగారు. అప్పటి నుంచి ఇంకా ఎప్పుడైనా న్యూ జ్యువెలరీ వచ్చినప్పుడు అన్వితకి కాల్ చేస్తూ ఉంటారు. ఆయన అడిగినప్పుడు ఒకసారి అయితే చేశాము, కానీ మధ్యలో కూడా ఒక 2 times అడిగారు. ఆ టైంలో మాకు అసలు కుదరలేదనమాట. కరెక్ట్గా మేము ట్రిప్లో ఉన్నప్పుడే ఆయన అడిగారు, సో అందుకని కుదరలేదు. సో ఈసారి ఫ్రీగా ఉన్నాము, అందుకని చిన్న వీడియో అయితే కవర్ చేసుకున్నాం. ఇక గోల్డ్ షాప్కి వెళ్తే ఊరుకుంటామా, నచ్చిన డిజైన్స్ అన్నీ ఇలా పెట్టుకొని చూసాం. అన్వితనే కాదు నేను కూడా. ఇక నాకు బ్లాక్ బీడ్స్ అంటే పిచ్చి. నా దగ్గర ఎంత కలెక్షన్ ఉన్నా సరే కొత్త వాటి కోసం ఇలా వెతుకుతూ ఉంటా వెళ్ళినప్పుడల్లా కూడా. అందులోనూ నేను ఒక స్కీమ్ వేసాను అనమాట, అది కంప్లీట్ అవ్వబోతుంది. సో దానికోసమైతే కొత్త కలెక్షన్ చూస్తూ ఉన్నాను. ఇక అన్విత పెట్టుకునే డైలీ యూస్ చైన్ గురించి డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు. అదే నేనైతే విజయవాడలో తీసుకున్నాను. సిమిలర్ మోడల్స్ అడిగాను అనమాట ఆ షాప్లో. అయితే ఇది చూపించారు. చిన్న క్యూట్ పెండెంట్ వచ్చింది. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఇలాంటి సెట్స్ చాలా బాగుంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.